ఓటుకి కోట్లు పంచాయతీ మళ్ళీ త్వరలో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి ప్రిపేర్ అవుతున్నది బీఆర్ఎస్. ప్రతి ఎమ్మెల్యేతో ఇంటరాక్షన్లో ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. 10 తర్వాత నుంచి వేగవంతంగా విచారణ జరుగుతుంది. అది ఫైనల్ అయిపోయి 2/3 చీలకుండా ఇట్లాగా చీలినప్పుడు అనర్హత వేటుకి సంబంధించి ఇచ్చిన దాని మీద మీరు అనర్హత వేటు వేసేయండి అని చెప్పి కోర్టు చెప్పదు. అనర్హత వేటు మీదన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద, బీఆర్ఎస్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం చర్య తీసుకుంటున్నారు అంటూ స్పీకర్ని అడుగుతుంది. స్పీకర్ సరైనటువంటి సమాధానం చెప్పగలగాలి. ఏమని చెప్తారు? వాళ్ళు ఏదో ఒక్కొక్కళ్ళు అట్లా ఇష్టం వచ్చినట్టు రావచ్చు అని చెప్తారా? చెప్పడానికి కుదరదు కదా. కాబట్టి ఈ లోపుగా 2/3 చేల్చాలంటే కనీసం ఇంకొక 10 మంది, 15 మంది దాకా, 18 మంది దాకా తీసుకురావాలి. ఇప్పుడు ఇక ఇజ్జత్ కా సవాల్ వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఎలర్ట్గా ఉండటం అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు చేయాల్సింది. మిగతా వాళ్ళని ఏమన్నా లాక్కుపోయే ప్రయత్నం చేస్తారా ఏంటి అనేది.